మనలో చాలా మందికి స్టాక్ మార్కెట్లో డైరెక్ట్గా షేర్లు కొని అందులో ఇన్వెస్ట్ చేసేంత నాలెడ్జ్ ఉండదు కాబట్టి మనం ఎక్కువగా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటాం. అందులోనూ కూడా ఎక్కువగా ఈక్విటీ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం. ఈక్విటీ ఫండ్స్లో మనం రిస్క్ తగ్గించుకోవాలంటే మన పోర్ట్ఫోలియోను డైవర్సిఫై చేసుకోవాలి అని మనం చాలాసార్లు చెప్పుకున్నాం. అది ఎలా అంటే వేరువేరు సెక్టార్స్కు సంబంధించిన కంపెనీ షేర్లలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా, ఇంకా వేరువేరు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా. ఇందుకు మీకున్న ఒక బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఇండెక్స్ ఫండ్స్. పేరులోనే ఉన్నట్టుగా ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఎన్ఎస్సి నిఫ్టీ, బిఎస్సి సెన్సెక్స్ లాంటి స్టాక్ మార్కెట్ ఇండెక్స్ లో ఉన్న షేర్లలో అదే నిష్పత్తిలో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాయి. ఇండెక్స్ ఫండ్స్ లో ముఖ్యమైనవి రెండు, ఒకటి నిఫ్టీ 50, ఇంకొకటి నిఫ్టీ 500. ఈ వీడియోలో మనం ఈ రెండింటి మధ్య ఉన్న తేడాలు తెలుసుకుంటూ ఎందులో ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ రిటర్న్స్ వస్తాయో తెలుసుకుందాం. మొదటగా మనం నిఫ్టీ 50 ఇండెక్స్ గురించి తెలుసుకుందాం. నిఫ్టీ 50 ఇండెక్స్ అనేది ఇండియన్ స్టాక్ మార్కెట్ కు ఒక బెంచ్ మార్క్ లాంటిది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అంటే ఎన్ఎస్సిలో నమోదైన స్టాక్స్ లో 50 అతి పెద్ద అంటే లార్జ్ క్యాప్ మరియు యాక్టివ్ గా ట్రేడింగ్ జరిగే స్టాక్స్ ఇందులో ఉంటాయి. ఇవి మన ఎకానమీలో ఉన్న అతి ముఖ్యమైన సెక్టార్స్ ను రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటాయి. ఎన్ఎస్సి స్టాక్స్ యొక్క లిక్విడిటీ మరియు మార్కెట్ క్యాపిటలైజేషన్ బట్టి ఈ 50 స్టాక్స్ సెలెక్ట్ చేస్తారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది మన దేశ ఎకానమీ హెల్త్ కండిషన్ ను సూచిస్తుంది. ఇన్వెస్టర్లు, అనలిస్టులు మరియు పాలసీ మేకర్లు నిఫ్టీ 50 ఇండెక్స్ ను క్లోజ్ గా వాచ్ చేస్తూ ఉంటారు. ఇందులో ఉన్న స్టాక్స్ కు లిక్విడిటీ ఎక్కువగా ఉండడం వల్ల ఇన్వెస్టర్స్ కు కొనడం, అమ్మడం అనేది చాలా సులభం. మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్ లాంటి వాటికి ఈ ఇండెక్స్ ఒక మంచి రిఫరెన్స్ లాగా పనిచేస్తుంది. ఒక విషయం మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇందులో కేవలం 50 స్టాక్స్ మాత్రమే ఉండడం వల్ల మంచి పొటెన్షియల్ ఉన్న ఇతర స్టాక్స్ మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం నిఫ్టీ 500 ఇండెక్స్ గురించి చూద్దాం. నిఫ్టీ 500 ఇండెక్స్ అనేది మన దేశంలో ఉన్న టాప్ 500 కంపెనీలను రిప్లికేట్ చేస్తుంది. అందులో లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ కంపెనీలతో పాటు స్మాల్ క్యాప్ కంపెనీలు కూడా ఉన్నాయి. ఇంకా కొంచెం డీటెయిల్గా చెప్పాలంటే ఇందులో మన దేశంలో ఉన్న టాప్ 100 లార్జ్ క్యాప్ కంపెనీస్, టాప్ 150 మిడ్ క్యాప్ కంపెనీస్ మరియు టాప్ 250 స్మాల్ క్యాప్ కంపెనీస్ ఉంటాయి. అయితే మీరు ఒక విషయం ఆలోచిస్తూ ఉండవచ్చు, ఇందులో మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కంపెనీస్ ఎక్కువగా ఉండడం వల్ల వెయిటేజ్ మొత్తం వీటికే ఉంటుంది ఏమో అని అనుకుంటూ ఉండవచ్చు. అసలు విషయం ఏంటంటే టాప్ 100 లార్జ్ క్యాప్ కంపెనీస్ 75% వెయిటేజ్ కలిగి ఉంటే టాప్ 150 మిడ్ క్యాప్ కంపెనీస్ 15% వెయిటేజ్ మరియు టాప్ 250 స్మాల్ క్యాప్ కంపెనీస్ 10% వెయిటేజ్ మాత్రమే కలిగి ఉన్నాయి. సింపుల్ గా చెప్పాలంటే మీరు ₹100 నిఫ్టీ 500 లో ఇన్వెస్ట్ చేస్తే అందులో ₹75 లార్జ్ క్యాప్ కు, ₹15 మిడ్ క్యాప్ కు మరియు ₹10 స్మాల్ క్యాప్ కంపెనీలో పెట్టుబడి పెట్టినట్టు అవుతుంది. ఒకసారి నిఫ్టీ 500 యొక్క కంపోజిషన్ చూస్తే ఫైనాన్షియల్ సర్వీసెస్ లో 30.9%, కన్స్యూమర్ డిస్క్రిషనరీలో 13.25%, ఐటీలో 11.1%, ఎనర్జీలో 10.6%, ఇలా రకరకాల సెక్టార్స్ కు సంబంధించిన కంపెనీలు ఉండడం మీరు గమనించవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ఎన్ఎస్సిలో లిస్ట్ అయిన కంపెనీల్లో 92% నిఫ్టీ 500 లో ఉండడం గమనించవచ్చు. కొంచెం డీటెయిలింగ్ లోకి వెళ్తే ఎన్ఎస్సిలో మొత్తం 1600 కంపెనీలు లిస్ట్ అయి ఉన్నాయి. అందులో టాప్ 500 కంపెనీల మార్కెట్ క్యాప్ మొత్తం వెయిటేజ్ లో 92% ఉంది. అది ఎలా అంటే లిస్ట్ అయిన కంపెనీల మార్కెట్ క్యాప్ మొత్తం 2.7 lakhs crores గా ఉంటే నిఫ్టీ 500 లో ఉన్న కంపెనీల మార్కెట్ క్యాప్ 2.5 lakhs crores గా ఉంది. అంటే అది 92%. అంటే మీరు నిఫ్టీ 500 లో ఇన్వెస్ట్ చేస్తే మన దేశంలో ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న ఎకానమీలో ఇన్వెస్ట్ చేసినట్టే. అయితే చాలా మంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే నిఫ్టీ 500 రిటర్న్స్ ఎలా ఉన్నాయి అని. 31 జూలై 2023 వరకు ఎస్ఐపి ద్వారా నిఫ్టీ 500 లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా వచ్చిన రిటర్న్స్ డేటాను మనం ఒకసారి చూస్తే 1 year రిటర్న్స్ 23.7% గా ఉంటే 3 years రిటర్న్స్ 17.18%, 5 years రిటర్న్స్ 16.8%, 10 years రిటర్న్స్ 14.8% గా ఉంది. ఈ టేబుల్లోనే మీకు పైన నిఫ్టీ 50 రిటర్న్స్ కూడా కనిపిస్తున్నాయి కదా, వాటితో కూడా మీరు కంపేర్ చేసుకోవచ్చు. అలాగే మీరు నెలకు 10,000 చొప్పున నిఫ్టీ 500 లో ఎస్ఐపి చేసినప్పుడు మీ అమౌంట్ ఎలా పెరిగిందో కూడా ఇక్కడ చూడవచ్చు. నెలకు 10,000 అంటే సంవత్సరానికి 1,20,000 ఇన్వెస్ట్ చేస్తే ఒక సంవత్సరం తర్వాత దాని మార్కెట్ వాల్యూ 134,777 కు పెరిగింది. ఒకవేళ 5 సంవత్సరాల పాటు ఎస్ఐపి చేస్తే మీరు కట్టే మొత్తం 6 లక్షలు, 5 సంవత్సరాల తర్వాత దాని మార్కెట్ వాల్యూ 9,39,927 కు పెరగడం మీరు చూడవచ్చు.
ఈ వాల్యూస్ ను మీరు పైన కనిపిస్తున్న నిఫ్టీ 50తో కంపేర్ చేసినప్పుడు కూడా నిఫ్టీ 500 మెరుగైన రిటర్న్స్ ఇవ్వడం మీరు గమనించవచ్చు. ఇప్పుడు మీకు నిఫ్టీ 500 ఇండెక్స్ పై మంచి క్లారిటీ వచ్చి ఉంటుంది. ఇప్పుడు మీరు అడిగే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఈ నిఫ్టీ 500 ఇండెక్స్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి అని. ఒక రకంగా చెప్పాలంటే ఎన్ఎస్సిలో లిస్ట్ అయిన కంపెనీల్లో 92% నిఫ్టీ 500లో ఉన్నాయని చెప్పొచ్చు. నిఫ్టీ 500 ఇండెక్స్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి? మనం ఏ ఇండెక్స్లోనైనా డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయలేము. ఏ ఫండ్ అయితే ఆ ఇండెక్స్ను రెప్లికేట్ చేస్తుందో ఆ ఫండ్లో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. మరి మన దేశంలో నిఫ్టీ 500 ఇండెక్స్ను రెప్లికేట్ చేస్తున్న ఏకైక ఫండ్ ఏంటంటే మోతిలాల్ నిఫ్టీ 500 ఇండెక్స్ ఫండ్. అందులో నిఫ్టీ 500 ఇండెక్స్లో ఉన్న స్టాక్స్ సేమ్ వెయిటేజ్లో ఉన్నాయి. ఈ వీడియోలో మీరు ఇండెక్స్ ఫండ్స్ గురించి తెలుసుకుంటూ నిఫ్టీ 50 మరియు నిఫ్టీ 500 మధ్య తేడాని అర్థం చేసుకున్నారని మేము అనుకుంటున్నాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి మరియు తెలిసిన వారందరికీ షేర్ చేయండి.